This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కొబ్బరి గిట్టుబాటు ధరకు కిసాన్ సంఘ్ డిమాండ్. అనుబంధ పరిశ్రమల స్థాపనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. పార్కింగ్ ఛార్జీలు ఉపసంహరించాలి. ఏఐవైఎఫ్ యువజన సంఘాల ఆందోళన. పాలమూరులో 75 ఇండ్ల కూల్చివేత. జేసీబీలతో ధ్వంసం చేసిన మున్సిపల్ అధికారులు. గుజరాత్ వర్షాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం. ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయం యాక్టివేట్. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సు జరిగింది. ఇందులో అఖిల భారత కొబ్బరి రైతుల సంఘం కన్వీనర్ సుందర్ రాజన్ పాల్గొని మాట్లాడారు. కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పనకు కేరళ రాష్ట్రంలో మాదిరిగా కొబ్బరికాయను తూకం టన్నుల్లో కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొబ్బరికాయను నేరుగా కొనుగోలు చేయడంతో పాటు కొబ్బరి అనుబంధ పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కోరారు. కొబ్బరి బోండాకాయను కేజీ ఒక్కంటికి 45 రూపాయలకు కొనుగోలు చేయాలని రైతు సదస్సు తీర్మానించింది. అలాగే కొబ్బరి నూనెను వంట నూనెగా ప్రకటించాలని, కొబ్బరి నీటిని డ్రింక్గా ప్రోత్సహించాలని, 2025-26 సంవత్సరాన్ని ప్రపంచ కొబ్బరి సంవత్సరంగా ప్రకటించాలని సదస్సు తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కొబ్బరి ఉపోత్పత్తులను ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. ఆమె ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు కారులో చేరుకున్నారు. బెయిల్పై విడుదలైన తర్వాత తొలిసారిగా కవిత తన తండ్రిని కలిశారు. సుమారు 5.5 నెలల తర్వాత తండ్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. నిన్న హైదరాబాద్కు చేరుకున్న కవిత కుమార్తెతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఈరోజు భవనానికి రమ్మని కవితను ఆహ్వానించారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్లో అరెస్ట్ అయి 5.5 నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న కవితకు ఈ నెల 27న బెయిల్ లభించింది. రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మోడీకి బీ టీమ్గా పనిచేస్తుందని ఆయన అన్నారు. మోడీ దగ్గర రేవంత్కు ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా లేదని తెలిపారు. విలీనం అంటూ జరిగితే పీసీసీ సహా తెలంగాణ కాంగ్రెస్ బీజేపీలో విలీనం అవుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి సభ్యురాలు కవిత గారి బెయిల్ విషయంలో కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. బెయిల్ రావడం అనేది, బెయిల్ తీసుకోవడం అనేది ఆమె హక్కు. ఆ బెయిల్ పైన కొంతమంది బాధ్యతలో ఉన్న వాళ్ళు కూడా సోయిలు కూడా మాట్లాడుతున్నారు. ఒకవైపు బీజేపీ నుంచి కావచ్చు, ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి కావచ్చు. కోర్టును తప్పుపట్టే పద్ధతుల్లో, సుప్రీంకోర్టునే తప్పుపట్టే పద్ధతుల్లో వాళ్ళ తెలివి తక్కువతనాన్ని, వాళ్ళ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటున్నారు. వాస్తవానికి ఈ కేసు విషయంలో మేము మొదటి నుంచి కూడా చెప్పినాం. ఇది పంపా సరోవరం టూరిజంగా అభివృద్ధి సాధిస్తే సంపద సృష్టి, తద్వారా ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. టూరిజం స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన తాండవ పరివాహకం ప్రకృతి అందచందాలకు ఆధునిక సొగసులు అద్దితే ఇప్పుడున్న పర్యాటక కేంద్రాల సరసన చేరి సందర్శకులు వచ్చే అవకాశం ఉందని ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. శ్రమ తీసేసి బుకింగ్ చేసి
చేశారు. నో ప్రాఫిట్ నో లాస్. మెట్రో రైలు ప్రయాణికుల నుంచి పార్కింగ్ ఛార్జీలు వసూళ్లను మెట్రో సంస్థ తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద ప్రయాణికులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ఏఐవైఎఫ్ నాయకులు హెచ్చరించారు. పేరు ధర్మేంద్ర, అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మెట్రో ప్రయాణికులకు గుదిబండగా మారినటువంటి మెట్రో పార్కింగ్ ఛార్జీలని ఉపసంహరించుకోవాలని, ఏదైతే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఎల్ఎంటీ సంస్థ అదేవిధంగా మెట్రో సంస్థలు సంయుక్తంగా ప్రయాణికుల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఉపసంహరించుకోవాలని అన్ని యువజన సంఘాల పక్షాన ఈరోజు నాగోల్లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ వద్ద ఈ పార్కింగ్ వద్ద ప్రయాణికులతోని సిగ్నేచర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మౌలిక వసతులు కల్పించకుండా కనీసం పూర్తి భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాలు, లేకపోతే టాయిలెట్స్, లేకపోతే ఇతరత్ర మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు ప్రయాణికులను నడ్డి విడిచే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి మెట్రో సంస్థ తీరుని ఈరోజు యువజన సంఘాల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. అండి ఐఎమ్ వర్కింగ్ ఇన్ కోర్ట్ యాజ్ అ సీనియర్ సూపరింటెండెంట్ సికింద్రాబాద్. డైలీ నేను నాగోల్ నుంచి నేను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు వెళ్తాను. ఐఎమ్ ట్రావెలింగ్ సిన్స్ 2 years. అప్పటి నుంచి బాగానే ఉంది. మరి మెట్రో వారు మరి ఏమైందో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ పార్కింగ్ ఫీజు అని చెప్పారు. యాక్చువల్గా నేను నాగోల్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి 40 రూపీస్, ఇంతకుముందు 36 ఉండే కన్సెషన్ ఏదో వచ్చేసారు 40 రూపీస్, 2 and 4 80 రూపీస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 523 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారని మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ సిబ్బంది, పోలీస్, మున్సిపల్ అధికారులు దాదాపు 78 ఇళ్లను నేలమట్టం చేశారు. కొన్ని ఇళ్లను నిర్మాణం పూర్తయినవి, మరికొన్ని నిర్మాణంలో ఉన్న ఇళ్లను ప్రొక్లైనర్లతో కూల్చివేశారు. 523 సర్వే నెంబర్లో దాదాపు 83 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది లబ్ధిదారులకు ఇండ్లు కట్టుకోవడానికి స్థలాలకు పట్టాలను ఇచ్చారని, అనంతరం తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పట్టాలను తిరిగి తీసుకొని కొంతమందికి పట్టాలు ఇవ్వగా మరికొంతమంది స్థలాలను అక్రమంగా ఆక్రమించుకున్నట్లు, మరికొన్నింటిని ప్రజాప్రతినిధులు దొంగ పట్టాలను సృష్టించి అమ్ముకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ మీడియా సమావేశం నిర్వహించి అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా నోటీసులు ఇచ్చి కూల్చివేస్తామని చెప్పారు. ఈ అంశంపై మా మహబూబ్ నగర్ ప్రతినిధి చందు అందిస్తారు. చూడు గుజరాత్లో భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని యాక్టివేట్ చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని మొబైల్ యూజర్లు తమ ప్రొవైడర్తో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న నెట్వర్క్ని ఉపయోగించుకోవచ్చు. ఆటోమేటిక్ కనెక్షన్ ద్వారా ఎయిర్టెల్, జియో, విఐ, బిఎస్ఎన్ఎల్లో బెస్ట్ నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది. రేపు రాత్రి 12 గంటల వరకు ఇది అందుబాటులో ఉండనుంది. హైడ్రా హైదరాబాదులో కాకుండా మండల కేంద్రంలో కూడా విస్తరించాలని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ అన్నారు. చెరువులు, నాలాలు కబ్జా చేస్తున్న భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆక్రమణలపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఇష్ట రీతిలో కాలేజీలు, హాస్టళ్ళు, ఫామ్ హౌజులు కట్టుకుంటే వారిని ఉపేక్షించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమూలంగా వాటిని డిస్మెంటల్ చేస్తూ చెరువులను స్వాధీనం చేసుకుంటుంది. అదేవిధంగా అన్ని మండలాల్లో మహాదేవ్పూర్ మండలంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఇక్కడ మహాదేవ్పూర్ మండలంలో గతంలో కూడా పలుమార్లు అధికార దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా
ప్రజావాణిలో ఫిర్యాదు. పాలమూరులో మున్సిపల్ అధికారులు గతంలో కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన పట్టా భూముల్లో కట్టుకున్న ఇళ్లను కూల్చివేశారు. తెల్లవారుజామున బుల్డోజర్లతో ఆదర్శ నగర్లోని ఇళ్లపై ఎలాంటి నోటీసు లేకుండా కూల్చేశారు. ఇంట్లో సామాగ్రిని పిల్లలను బయట పెట్టుకొని నిద్రాహారాలు మాని రాత్రి నుంచి జాగరణలు చేస్తున్నారు బాధితులు. దీంతో పట్టణంలో పేదల ఇళ్లు కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. ఏమైందో చెప్పమ్మా. తెలియనండి, నేను హాస్పిటల్లో నొక్కులలో ఎదురుకొచ్చిన చిల్లుకులకు అందనే పోయినా నేను హాస్పిటల్ కానీ రాడు తీస్తామంటే చెకప్ పోయింది రాలేదు. ఆడుకుంటుంది సార్. మేము 58 బీమా కింద అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో. పేదవాళ్ళం సార్, ఇల్లు కట్టుకున్నంత కూలిపోయింది సార్. కాళ్ళు మొక్కుతుంటే కూడా ఇవ్వలేదు సార్. కరెంటు బిల్లు వచ్చింది, నల్ల తీసుకున్నాం, కలెక్షన్ తీసుకున్నాము, పిల్లలం అందరం ఉన్నాం సార్. దీంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాం. ఒకసారి గుడి చేసుకుంటే కూలిపోయిండ్రు, పోనీలేదు. మళ్ళీ ఇప్పుడు చిన్నదో కొన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయింది సార్. అంటే మీకు గవర్నమెంట్ నుంచి పట్టా కానీ సార్ పట్టా ఉంది సార్, కరెంటు బిల్లు ఉంది, కరెంటు బిల్లు పట్టా అన్ని ఉన్నాయి సార్. మాకు అన్ని ఉన్నాక కూడా కాళ్ళు మొక్కుంటే కూలిపోయింది సార్. ఇక్కడ సార్ మేము సార్ ఈ ప్రభుత్వం రేవంత్ సార్ వచ్చి మాకు అన్ని ఇండ్లు అన్ని పట్టాలు మొత్తం అవి ఇవి అన్ని ఇస్తాము మొత్తం అన్నారు సార్. పేదవాళ్ళం మరి ఎక్కడ పోదాం సార్? సార్ అని అన్ని కులిపిస్తా ఉన్నాడు. ఇవన్నీ కులిపి సార్. ఎన్ని ఇళ్ళు కూలగొట్టారు ఇక్కడ? మొత్తం 70-80 ఇండ్లు కూలగొట్టిండ్రు. 70-80 ఇండ్లు కూలగొట్టింది సార్. నేను వాటర్ బోర్డు లో పనిచేస్తాను సార్. నేను సూర్యాపేట జిల్లా మేలచెరువు మండల పరిధిలో ఎంజీఎం కార్యాలయ ప్రారంభం జరిగింది. అనాథలకు, వృద్ధులకు, మానసిక వికలాంగులకు ఎంజీఎం ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు చేపట్టామని, నిరుపేదలకు, అనాథలకు విద్యా, వైద్యం అందిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ సలీం అన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టి రామచంద్రయ్య, గోవిందారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఫరీద్, నాగుల్ మీరా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఫౌండేషన్ బాగా ఎదిగి వెతకడానికి మా వంతు కృషి చేస్తానని చేపిస్తానని చెప్పని నేను ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, వృద్ధులకి, వికలాంగులకి, వెనకబడ తరగతుల పిల్లల చదువులకి అన్నిటికి కూడా ఈ ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అంది వాళ్ళు మంచి స్థాయికి ఎదగాలని చెప్పని కోరుకుంటూ, ఈ ఫౌండేషను మన రాష్ట్రంలోనే పెద్ద స్థాయిలో పేరు వినిపించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంజీఎం ఫౌండేషన్ ఓపెనింగ్ సందర్భంగా చేసిన పెద్దలకి, పూజలకి, గౌరవనీయులందరికీ, కార్యదర్శి గారికి, అలాగే అందరికీ నమస్కరించడం జరుగుతుంది. ఎంజీఎం ఫౌండేషన్కి అందరూ సహకరించి చేకూర్చి చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మేలచెరువు గ్రామంలో ఎంజీఎం ఫౌండేషన్ స్థాపించిన చిత్తూరు జిల్లా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారిక వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జీదారులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. వక్ఫ్ బోర్డు బాధితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ప్రజల పక్షాన, ప్రజల కోసం వక్ఫ్ బోర్డు సమస్యలపై ఏ రాజకీయ పార్టీ పనిచేయనంతగా బీజేపీ పార్టీ పోరాటం చేసిందని చెప్పారు. ఆ యొక్క ఎమ్మెల్యేని నమ్మి నువ్వు జేఏసీని మంటగలిపినవి అక్కడ అతన్ని ప్రశ్నించలేదు, ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తలేవు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీకి పోయి ఇవ్వాల్సినటువంటి రిప్రజెంటేషను మొదట ఇక్కడిచ్చి తర్వాత జేపీసీకి ఇవ్వాల్సింది. మీరు పోయి ప్రజల ముందు మేము కూడా ఏదో చేస్తున్నాం మన నాటకాన్ని క్రియేట్ చేస్తారు తప్ప వక్ఫ్ బోర్డు సమస్యను తీర్చేటువంటి ఉద్దేశం మీలో లేదని చెప్పి మేము బీజేపీ పార్టీ తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రోజున
టీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్లు అంతా ఒక్కటే. మొన్నటి వరకు 20 మంది టీఆర్ఎస్లు ఉండే, ఈరోజు అదే 20 మంది కాంగ్రెస్ బుస్టులోకి వచ్చేసారు. ప్రజల సమస్యలు ఒక్కటనే తీర్చినా మిమ్మల్ని మీరు అడుక్కోవాలి. ఒక్కసారి టీఆర్ఎస్లో గెలిచినటువంటి కార్పొరేటర్లు, ఈ రోజున కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు వక్ఫ్ బోర్డ్ సమస్య మీద అసలు మీరు ఏ మాత్రం పోరాటం చేసిరో మీకు మీరు ఒక్కసారి తెలియజేయాలి పబ్లిక్ ముందుకు వచ్చి. ఇటువంటి సమస్యలు జేఏసీ అనే ముసుగులో వీరేశలింగం పంతులు గారి ఆశయాలకు అనుగుణంగా నగరంలోని టౌన్ హాల్ను అభివృద్ధిపరిచి పూర్వ వైభవాన్ని తీసుకురావడం జరుగుతుందని రాజమండ్రి నగర శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. వీరేశలింగం పంతులు గారు మంచి ఆలోచనతో సామాజిక కార్యక్రమాలకు మహిళా సాధికారత లక్ష్యంగా వారి ఆస్తులను అందించారని పేర్కొన్నారు. నగరంలో ఉన్న టౌన్ హాల్ చాలా దయనీయ పరిస్థితిలో ఉందన్నారు. గత ప్రభుత్వం హయాంలో వీరేశలింగం పంతులు గారి ఆస్తులు కొన్ని దేవాదాయ శాఖలోను మరికొన్ని విద్యాశాఖలోనికి విలీనం చేయడం జరిగిందని, ఈ 2 శాఖల సమన్వయ లోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ప్రభుత్వం నుంచి సుమారు 65 లక్షల రూపాయలు, కార్పొరేషన్ నుంచి మరికొన్ని నిధులు కలిపి మొత్తం 1,15 లక్షల రూపాయలతో టౌన్ హాల్ అభివృద్ధికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి పనులను ప్రారంభించామన్నారు. ఎన్డీఏ కూటమి వాళ్ళని కూడా మీరు కలిసికట్టుగా కార్యక్రమాలు చేసే అవకాశం కల్పిస్తే దీన్ని వచ్చేది పుష్కరాలకి ఇది ఏదైతే పంతులు గారి ఇల్లు కిందనే ఉంది, ఆ ఇల్లుని సందర్శించి టౌన్ హాల్ దాంట్లో విశిష్టత సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా షెడ్లో పడేశారు. అలాగే ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు సేవలు అందించిన వాళ్ళ ఫోటో ఫ్రేములు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా షెడ్లో పడేశారు. వాటన్నిటిని బయటికి తీసుకు ఆహారంలో నాణ్యత లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్సు పార్థసారథి హెచ్చరించారు. నూజివీడు IIIT ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆయన పరామర్శించారు. విద్యార్థులు అనేక ఉన్నత స్థానాలకు వెళ్ళి పెద్ద స్థాయిలో సెటిల్ అయ్యారు. మరి ఇక్కడ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉంటే అది గత చరిత్రగా మిగిలిపోతుందేమో అనే భయం కనపడతా ఉంది. ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా వరకు ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నట్టు కనపడతా ఉంది. ప్రత్యేకంగా మెస్ విషయంలో ఆ మెస్ కండిషన్స్ ని మార్చి హైజీనిక్ కండిషన్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మెనూకు సంబంధించి కానీ లేదా ఫుడ్ క్వాలిటీ గురించి కానివ్వండి, దీని మీద ఒక ప్రత్యేకమైన నిఘా లేకపోతే ఒక సూపర్విజన్ అనేది పర్మనెంట్ గా కేవలం ఈ ఫుడ్ తర్వాత ఆ కిచెన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 9 లక్షల రూపాయల విలువ కలిగిన 180 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాకు ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా మలైదర్ సెంటర్లో ఒక ఉత్తరప్రదేశ్ చెందిన లారీ ఒకటి గంజాయి లోటుతో మాకు పట్టుబడటం జరిగిందండి. 182 కేజీల గంజాయి, దాంతో 2 వ్యక్తులు మనకి దొరకడం జరిగింది. వాళ్ళంతా కూడా ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళే. వాళ్ళు వైజాగ్ నుంచి వస్తూ రాజమండ్రిలో ప్రాంతంలో అది లోడ్ చేసుకుని ఇక్కడి నుంచి హర్యానా వైపు వెళ్తున్నారు. హర్యానాలో అది అన్లోడ్ చేయడం కోసం అది ఆ గంజాయిని వారు దాన్ని ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ గంజాయి వాళ్ళ దగ్గర తీసుకుని అది వేరే చోటకి తీసుకోవడం జరుగుతుంది. సో వెహికల్ చెకింగ్లో భాగంగా మాకు పట్టుబట్టడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం కేంద్రంలో 3 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ఖమ్మం పార్లమెంట్ ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ భూమి పూజ చేశారు. నియోజకవర్గంలో ఏర్పాటు కానున్న క్రీడా వేదికకు అన్ని అధునాతన సౌకర్యాలతో ఏర్పాట్లు చేస్తామని, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఏర్పాటు చేస్తామని, క్రీడా అంశంలో కేంద్రం నుండి అన్ని రకాలుగా నిధులు తెస్తానని, నిధుల వినియోగంలో కూడా అశ్వారావుపేటకు సింహభాగం వెచ్చిస్తానని ఎంపీ రామసహాయం హామీ ఇచ్చారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో విద్యార్థులను వేధిస్తున్న ఆశ్రమ పాఠశాల ఏఎన్ఎంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వారిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విద్యార్థినులు కోరుతున్నారు. నా పేరు సాదల సుందరమ్మ అండి. ఏజీహెచ్ బోధలూరు కూడా చదువుకుంటున్నానండి. మా ఊరి పేరు గుంపినగండి అండి. నేనండి సాయంత్రం అండి అక్కడండి మా స్కూల్లో అండి చాలా గట్టిగా కొడతారండి. తామరున్న వాళ్ళకు కూడా బట్టలు ఇప్పేసి కొడతారండి. అందువలన నాకు ఇష్టం లేదని నేను వచ్చేసానండి మా ఇంటికండి. గడడం వలన వచ్చానండి నేనండి. కొడతారమ్మా? అవునండి. అంటే ఎలాగా? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా మారుమూల ఏజెన్సీలో గ్రామస్తులు జుగాడ్తో వంతెనను నిర్మించారు. ఇప్పుడు ఈ వంతెన చర్చనీయాంశంగా మారింది. స్థానికులు ఎప్పటి నుంచో వంతెన నిర్మాణానికి డిమాండ్ చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో వారే సొంతంగా ఈ నిర్మాణం చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం, ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావులు వ్యాఖ్యానించారు. కొత్తపేట పరిధిలోని అంబేద్కర్ కాలనీలో గురువారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కే దక్కుతుందని, ఆయన ఆశయ సాధనలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా బండారు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో మహానుభావుడైన ఆయనకు అనేక రూపాల్లో తీరని అవమానం జరిగిందని, అందుకు ఆ ప్రభుత్వం తగిన విధంగా శిక్షించబడిందని బండారు గుర్తు చేశారు. పనిచేసిన రాజ్యాంగం ఎంత గొప్పదైనా రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే, పాటించకపోతే అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఉన్నాయి. దానిని గత ప్రభుత్వాలు తొంగలో తొక్కాయి. దాని ప్రభావం అన్యాయం జరిగింది. అనేక పథకాలు ఉన్నాయి. దళిత వర్గాలకు పెట్టిన పథకం. వరంగల్లోని ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. కాలు సర్జరీ కోసం వచ్చిన హరిప్రసాద్ అనే పేషెంట్ని అడ్మిట్ చేసుకొని చికిత్స చేశారు. అది ఫెయిల్ కావడంతోనే బాధితుడు మృతి చెందాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులు గొడవకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉస్మానియా యూనివర్సిటీలో స్పోర్ట్స్ డే స్టూడెంట్ ఫెడరేషన్ మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో ఇవ్వనున్న 2% రిజర్వేషన్, అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో పీఈటీ రిక్రూట్మెంట్ జరిగితే ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో ముందుకు రావడం జరుగుతుందని ఎస్ఎస్ఎఫ్ నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్లోనూ కళాశాలలోని అన్ని పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడానికి స్వాగతిస్తూ కేయూ నుండి ఓయూ వరకు కృతజ్ఞతా సైకిల్ ర్యాలీ నిర్వహిస్తామని తెలియజేశారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ధ్యాన్ చంద్ గారి జన్మదిన శుభాకాంక్షలు. మరియు ఎన్నో ఆశయాలతో స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ అనే ఆర్గనైజేషన్ గత సంవత్సరం ఇదే రోజున ఆవిర్భవించడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ ఆవిర్భవించిన తర్వాత అనేకమైన ఉద్యమాలు చేశాం, అనేకమైన పోరాటాలు చేశాం. గత సంవత్సరంలో మన ఆర్గనైజేషన్ ఆవిర్భవించినప్పుడు డిమాండ్లు అయితే ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్ యూనివర్సిటీ కంపల్సరీ ఉండాలని మేము డిమాండ్ చేయడం జరిగింది.
ఆ డిమాండ్ను రాజమండ్రి కలెక్టరేట్లో గిడుగు రామ్మూర్తి పంతులు 162వ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగు భాషా పండితుడు శ్రీ గిడుగు రామ్మూర్తికి ఒక విశిష్టమైన స్థానం ఉందని అన్నారు. వాడుక భాష ఉద్యమకారుడుగా ఆయన చేసిన కృషి వలన తెలుగు భాషకి మంచి ప్రాచుర్యం లభించిందని పేర్కొన్నారు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు గిడుగు అన్నారు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది అని కొనియాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కాటారం మండలం బస్వాపూర్లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న పడాల తిరుపతి, స్వర్ణలత దంపతులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి కట్టేసి బెదిరించి చోరీకి పాల్పడ్డారు. ₹1,00,000 నగదు, 6 తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. భార్య గొంతుపై కత్తి పెట్టడంతో గొంతుకు గాయం కాగా బాధితులిద్దరూ భూపాలపల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం 4 లేఅవుట్ వద్ద జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం ఉంచిన ఇసుకను మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులు రాత్రికి రాత్రే అక్రమంగా తరలించారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రికి చెందిన అనుచరులు 2,100 టన్నుల ఇసుకను అక్రమంగా తరలించారని, వెంటనే దీనిపై సంబంధిత పోలీస్ శాఖ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కసారి రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలకు చూపించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ లేఅవుట్ లో ఇక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. చాలా సంతోషం పిలవగానే మీ అందరూ వచ్చినందుకు. సాధారణంగా 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాం. పరిపాలన 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని, అన్ని రంగాలలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని, మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో నిరసన కార్యక్రమం జరిగింది. మహిళలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని, దేశంలోని రాష్ట్రాలలో మహిళలపై అనేక దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మండిపడ్డారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు చేస్తున్న దుండగులకు కఠిన శిక్షలు విధించాలన్నారు. రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలను చేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించకపోతే ఢిల్లీలోని రామలీలా మైదానంలో 1,00,000 మందితో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. పరిస్థితి మరి చట్టసభలో 33% రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పి మరి అది అమల్లోకి ఎందుకు తీసుకురాలేదు? ఇంకా 33% రిజర్వేషన్ అనేది ఒక చట్టసభలోనే కాదు, మహిళా కాంగ్రెస్ కోరుకుంటుంది అన్ని రంగాల్లో 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించాలి అని. అదేవిధంగా మహిళా కాంగ్రెస్ ఇంకొక డిమాండ్ చేస్తూ ఉన్నది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జాతీయ క్రీడా దినోత్సవం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వై జంక్షన్ నుండి ఇస్కాన్ టెంపుల్ వరకు 3K రన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఏడాది ఆగస్టు 29వ తేదీన ప్రముఖ హాకీ క్రీడాకారుడు దివంగత మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. క్రీడా విభాగంలో జిల్లాకు గుర్తింపు తెచ్చిన క్రీడాకారులందరినీ గౌరవించడం జరుగుతుందన్నారు. క్రీడలను ఒక అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యరీత్యా శారీరక దారుఢ్యంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు. క్రీడలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, క్రీడలలో గెలుపు ఓటమిలు సహజమే అయినప్పటికీ చిన్నారులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని చెప్పారు.
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. బస్ స్టేషన్, షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్లలో క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించారు. స్వామివారిని దర్శించుకొని అభిషేక పూజలో పాల్గొన్నారు. వేద పండితులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో రాష్ట్ర గవర్నర్కు స్వాగతం పలికారు. దేవాలయం ముందు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో మహిళలు స్వాగతం పలికారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించాలని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో పానుగంటి సుమతీదేవి స్మారకార్థం దాయం రాజిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయులు క్రీడలను ప్రోత్సహించినట్టయితే పలువురు క్రీడాకారులుగా రాణిస్తారని, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. అందుకు పోలీసు ఉద్యోగాలలో వెంపటి గ్రామమే ఆదర్శమని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ముందు వరుసలో ఉండి నైజావారి తుపాకీ తూటాలకు ఎదురొట్టి పోరాడిన వీరుల కన్నా గడ్డ ఇది తుంగతుర్తి గడ్డ. ఈ గడ్డ భాగంలో ఉన్నది ఇవాళ వెంపటి. అది రాజిరెడ్డి గారు వారి వారసత్వంగా ఇవాళ ఝాన్సీ రెడ్డి గారు, నేను మా తాతయ్య గారి వారసత్వం. యాదాద్రి భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పరిసరాలను మొత్తం కలియ తిరిగి ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ 2024-25లో భాగంగా 5K రెడ్ రన్ మారథాన్కి ముఖ్య అతిథి జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ 5K రెడ్ రన్ మారథాన్ ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ నుంచి ప్రారంభమై ఇస్కాన్ టెంపుల్కు చేరుకుంది. ఈ మారథాన్లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ HIV ఎయిడ్స్ వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని, వారి పట్ల ప్రేమ, అభిమానాలు కలిగి ఉండాలని తెలియజేశారు. యువత ఆరోగ్యంగా జీవిస్తూ జీవన నైపుణ్యాలు కలిగి HIV ఎయిడ్స్ మారక ద్రవ్యాలకు దూరంగా ఉండి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం చేపట్టిన తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం చిన్నాభిన్నమైందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గురువారం రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్నతాధికారులు కూడా అరాచక శక్తులకు అండగా నిలిచారని, మా పార్టీలో చేరేందుకు చాలామంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు చేస్తున్న కృషికి కేంద్రం నుంచి ఫలితం కనబడుతోంది. నిరుద్యోగుల వలసలు ఆపాలంటే ఉద్యోగాలు, ఉపాధి కల్పన కల్పించాలి. ఇసుక పాలసీలో నూతన విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం మన స్పోర్ట్స్ పతాకం మన మండల ఎంఈఓ గారు లింగయ్య గారు ఆవిష్కరించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయ
ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.